తెలంగాణ ప్రభుత్వము ఈగల్ అనేటువంటి ఒక పదం ద్వారా ఒక సపరేట్ ఆర్గనైజేషన్ ఓపెన్ చేసి ఇంతకుముందు శాండిల్య గారు చెప్పినారు. దేశంలోనే వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో మరి తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి నిరోధకంగా పనిచేస్తున్నటువంటి డ్రగ్స్ గ్రామ గ్రామాన గాంజా కానీ ఇతరత్ర బారిన పడి యువత చెడిపోతున్నప్పుడు దాన్ని అరికట్టాలనే బాధ్యతగా ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చి ప్రభుత్వం నియంత్రణ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ప్రభుత్వ నియంత్రణ ఒకటే సాధ్యం కాదు. ఈ యొక్క కార్యక్రమము భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి అవసరమయ్యేటువంటి యువకులను సన్మార్గంలో నడిపేటువంటి ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ ప్రతి పౌరుడు కూడా నోటు డ్రగ్స్ లోపల భాగస్వామి కావాలని ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం జలవిహార్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ వాళ్ళందరూ కూడా మనం ఒక నోటు డ్రగ్స్కు సంబంధించిన వాలంటరీగా మారి ఎక్కడైనా సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీకి ఇవ్వడం కానీ, మనం మిత్రులతోటి వివిధ సందర్భాల్లో కలిసినప్పుడు డ్రగ్స్ అనేది ఏ విధంగా మహమ్మారిగా మారి యువతను ఏ విధంగా క్షీణింపజేస్తుందో చెప్పగలిగేటువంటి పరిస్థితి జరగాలి. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి కోరుతాను, ఈరోజు తప్పకుండా ఒక ఇద్దరు నటులే కాదు, ప్రతి ఒక్కరూ అనేక సందర్భాల్లో అనేక సామాజిక కార్యక్రమాల్లో వారి వ్యక్తిగతంగా ప్రొఫెషన్ ఏదైనా ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో యువతను ప్రభావితం చేసే విధంగా నోటు డ్రగ్స్ వీడియోస్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలా సినిమాలకు సంబంధించినటువంటి నటులు కావచ్చు, ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, అధికారులు కావచ్చు, యువత వాళ్ళందరినీ కూడా చూసి అనుకరించేటువంటి ఈ సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి సినిమా నటులందరినీ కోరుతా ఉన్నా, తప్పకుండా సాయంత్రం లోపల ఒక వీడియో నోటు డ్రగ్స్ విడుదల చేయండి. తెలంగాణ సమాజం తీసుకున్న ఈగల్ కోర్సులో భాగస్వాములు కమ్మని కూడా కోరుతాను ఈ సందర్భంగా. ఎందుకంటే ఇది ఎవరు ప్రభుత్వం ఒకటే ఏదో కట్టే పట్టుకొని శాండిల్య గారు డీజీపీ ఆనంద్ గారు తిరుగుతే అయ్యేటువంటిది కాదు. ఇది ప్రతి పౌరుడు కూడా ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా భాగస్వామి అయినప్పుడే తెలంగాణ డ్రగ్స్ రహిత తెలంగాణ అవుతుంది. కాబట్టి ఆ దిశల కార్యక్రమం జరగాలని సందర్భంగా మరి కోరుకుంటూ, మనం తప్పకుండా ఎంటర్టైన్మెంట్ ఇస్ డిఫరెంట్. సినిమా నటులు వచ్చినప్పుడు మనం తప్పకుండా మనం ఆనందించాలి. కానీ జీవితం అంతా ఆనందంగా ఉండాలంటే ఇటువంటి డ్రగ్స్కు సంబంధించిన విషయం లోపల శాశ్వత ఆనందం కొరకు తప్పకుండా వాటికి వ్యతిరేకంగా చేసిన ప్రతిజ్ఞ కట్టుబడి ఉండాలనే మాట కూడా మనం చెప్తా ఉన్నాం. అంతేకాదు, మనం కట్టుబడి ఉండడమే కాదు, ఇతర భవిష్యత్తులో మనల్ని చూసేటువంటి చెడు చాలా తొందరగా ఆకర్షితమవుతుంది. మంచి ఎంత చెప్పినా చెవుకెక్కది. తల్లిదండ్రులు చెప్పినా, స్నేహితులు చెప్పినా, అధ్యాపకులు చెప్పినా చెడు తొందరగా అట్రాక్ట్ అయితే తప్ప వాళ్ళు ఎంత మంచి చెప్పినా అట్రాక్ట్ కాదు. సామెత ఉంది, చెడు అబద్ధము మనం గడప దాటే లోపల ఊరంతా తిరిగి మన గడప కాడికే వస్తుందట. మంచి మనం ఎంత చెప్దాం అనుకున్నా మన గడపలకే బయటకు పోవడానికి కూడా దానికి చాలా కష్టపడుతున్నారు. అందుకే దయచేసి ప్రభుత్వం తీసుకునే ఒకటే ప్రభుత్వ కార్యక్రమం ద్వారా మాత్రమే ఈ డ్రగ్స్ రహిత తెలంగాణ సాధ్యం కాదు. ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి. యువకులు యువతి అందరూ కూడా ఈ డ్రగ్స్ రహిత తెలంగాణకు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక యుద్ధంలో భాగస్వాములుగా, సైనికులుగా ఈ సమాజాన్ని కాపాడడానికి ఒక మరి కర్తవ్య నిర్వాహకులుగా కావాలని కోరుతూ, మరి పోలీస్ శాఖను ఈ యొక్క ఈగల్ ఫోర్స్కు శాండిల్య గారిని నేను చూస్తా ఉన్నా. हम भी बचपन में थे जब इतना ड्रग्स बेचने वाला उतना आइडिया नहीं था. जितना आइडिया हो रहा उसके ऊपर थोड़ा दिल खींच रहे शायद मेरे अंदाजा. మనం తెలవకపోతే ఏం లేదు, తెలిసే వరకు అసలు ఏం దానిలో ఏమున్నా అనుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి గట్టిగా అది తెలుసుకోవాలి, చెడు గురించి తెలుసుకోవాలి, తెలుసుకొని దూరంగా ఉండాలి. అందుకే ఇలా జైళ్ళు కూడా జైలు విజిట్, గెస్ట్ విజిట్ పెడతారు. ఎందుకంటే జైళ్ళలో పోతే ఎట్లా తెలుస్తుందని. సిపి ఆనంద్ గారు మీరు సోషల్ మూవ్మెంట్లు ఉన్నారు, పోలీస్ స్టేషన్లో కూడా చట్టాల గురించి తెలవాలి. వీళ్ళకు చట్టాల గురించి తెలిసినప్పుడే నేరం చేయకుండా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. డ్రగ్స్ గురించి తెలిసినప్పుడే డ్రగ్స్ వాడకుండా ఉండాలనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి అందరం కూడా బాధ్యతగా చేసిన ప్రతిజ్ఞ కట్టుబడి సమాజంలో డ్రగ్స్ రహిత తెలంగాణకు ప్రయత్నం చేస్తామని మనవి చేస్తూ, విజ్ఞప్తి చేస్తూ, కోరుకుంటూ అందరి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. Thank you so much, sir.